శరీరం అనేది నియంత్రణ, అనియంత్రణ చర్యలతో జరిగే ఒక మిషన్. మిషన్ అని ఎందుకు అంటున్నానంటే, ప్రతి మిషన్కి శక్తిని అందిస్తే అది నడుస్తూ ఉంటుంది. మన శరీరము కూడా నిరంతరము శక్తిని అందిస్తేనే పనిచేస్తూ ఉంటుంది. మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ వేటికవి వేరువేరుగా వాటి పనులు చేస్తూ ఉంటాయి. ఒక అవయవము చేసే పని ఇంకో అవయవానికి సంబంధం ఉండదు. ఇలాంటి అవయవాలన్నీ కలిసి పనిచేసేటందుకు కావలసిన శక్తిని తీసుకువెళ్ళేది మనలోని ద్రవ పదార్థాలు. శక్తి అనేది తప్పనిసరి. పనులు జరగాలంటే శక్తి అవసరం. తీసుకునే ఆహారం ద్వారా అందే శక్తి ఏదైతే ఉందో అన్ని భాగాలకు అందించడం వల్ల అన్ని భాగాలు వాటి పనులు చేస్తూ ఉంటాయి. అవి వాటి పనులు వేరువేరుగా ఉండొచ్చేమో కానీ ఆ పనులన్నీ మన శరీరానికి అవసరమే. జ్ఞానేంద్రియాల ద్వారా వెళ్ళే సమాచారాన్ని తీసుకొని శరీరము పనిచేస్తూ ఉంటుంది. జ్ఞానేంద్రియాలన్నీ మన మెదడుకు కేంద్రీకృతమై ఉంటవి. మెదడు చెప్పే ఆజ్ఞల్ని అనుసరిస్తూ ఉంటవి. ఇక్కడ మెదడు అనేది సుప్రీం. మెదడు, వెన్నుపాము, నాడులు ఇవన్నీ శరీరం మొత్తం వ్యాపించి అన్ని అవయవాలకు సమాచారాన్ని అందిస్తూ తీసుకుంటూ అవి పనిచేసే విధంగా చేస్తూ ఉంటవి. ఈ శరీరంలో మెదడు చేసే పని చాలా క్లిష్టమైనది. వచ్చిన సమాచారాన్ని గుర్తించడం, విశ్లేషించడం, సమాచారాన్ని తగ్గ పనిని అవయవాల ద్వారా చేయించడం, వచ్చిన సమాచారాన్ని దాచి ఉంచడం, అవసరమైనప్పుడు వ్యక్తపరచడం, ఆలోచించడం, విశ్లేషించడం, విషయాలను గ్రహించి క్రొత్త వాటిని నిర్మించడం, ఇవన్నీ
క్లిష్టమైన పనులు శరీరంలోని మన మెదడు చేస్తుంది. హార్మోన్స్ ఉత్పత్తి అయి హార్మోన్స్ ద్వారా అన్ని అవయవాలకు, ఆ గ్రంథులకు పని కల్పించి ఆ గ్రంథి ఉత్పత్తి చేసే స్రావాల ద్వారా ప్రతి కండరం ప్రేరేపితమై పనులు చేయిస్తూ ఉంటుంది. తీసుకునే ఆక్సిజన్ ఏదైతే ఉందో అది రక్తం ద్వారా అన్ని అవయవాలకు, కణాలకు సరఫరా అయ్యి అక్కడ ఉండే ఆహార కణాలను మండించి శక్తిని ఉత్పత్తి చేసి ఆ జీవకణాలన్నీ జీవించే విధంగా చేస్తూ ఉంటుంది. ఈ క్రియ నిరంతరం జరగాల్సిందే. ఇలా జరిగితేనే శరీరంలో ప్రాణం ఉంటుంది. ఈ మెదడులో విశ్లేషించి సమాచారానికి తగిన ఆదేశాలు ఇవ్వడం ఏదైతే ఉందో అదే మనస్సు. మనస్సు అనేది మెదడులోనే ఉంటుంది. ఈ మెదడులో ఉండే మనస్సు ఏదైతే ఉందో రెండు విధాలుగా ఆలోచిస్తుంది, పాజిటివ్, నెగిటివ్. ఒక పర్సన్లో ఏది డామినేట్ చేస్తే, ఏది ఆధిపత్యం చేస్తే, పాజిటివ్ ఆధిపత్యం చేస్తే అన్ని పాజిటివ్ ఆలోచనలే వస్తూ ఉంటాయి. ఒకవేళ నెగిటివ్ ఆధిపత్యం చేస్తే అన్ని నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి. ఇక్కడ నెగటివ్ ఆలోచనలు అంటే చెడగొట్టే పనులు అన్నట్టు. పాజిటివ్ ఆలోచనలు అంటే చెడగొట్టని ఆలోచనలు. అంటే మంచి, చెడు ఈ రెండు ఆలోచనలు అన్నట్టు. మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు. ఇక మెదడులో విద్యుత్తు కూడా ప్రవహిస్తుంది. ఈ ప్రవహించే విద్యుత్తు వల్లనే సమాచారం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి చేరవేయబడుతుంది. ఈ విద్యుత్తునే శక్తి లేక ఆత్మ అని అంటాం. తనకి ఏదైతే నచ్చుతుందో ఆ విధంగా మారడం అనేదే మనస్సు. సత్సంగ్ అంటారు, విన్నారా మీరు? అంటే మంచి వాళ్ళతో స్నేహం చేస్తే, మంచి వాళ్ళతో తిరుగుతూ ఉంటే, మంచిగా మాట్లాడే వాళ్ళతో ఉంటూ ఉంటే సుమారు అవే లక్షణాలు వస్తూ ఉంటాయి. అదే వ్యక్తి చిన్నప్పటి నుంచి చెడు వాళ్ళతో తిరుగుతూ ఉంటే, చెడు మాటలు మాట్లాడే వాళ్ళతో ఉంటూ ఉంటే అవే ఏర్పడేటందుకు అవకాశం ఉంది. వ్యక్తి స్వయంగా ఆలోచిస్తే, తాను స్వయంగా ఎలా ఉండాలో ఆలోచిస్తే అలా ఉండగలుగుతాడు. ఒకవేళ ఈ మంచి చెడు అనేది తన తెలవకుండానే ఏవి మంచిగా అనిపిస్తే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏది మంచిగా అనిపిస్తే అటువైపు వెళ్తూ ఉంటాడు. అన్నీ మన చేతుల్లోనే ఉన్నవి. ప్రతి వ్యక్తి తనకు తాను నేను ఎలా ఉండాలి అని మహాత్ముల్ని ఆదర్శంగా తీసుకున్నట్లయితే సమాజమంతా మహాత్ములే అవుతారు.